బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. ఇది ఇంతకుముందు కొత్తపేటలో ఉండేది. అక్కడున్న ఫ్రూట్ మార్కెట్ను ఇక్కడికి మార్చారు. అయితే దీన్ని పర్మనెంట్గా కోహెడలో కొత్త ఫ్రూట్ మార్కెట్ కట్టి అక్కడికి తరలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ ఫ్రూట్ మార్కెట్లో ఎలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయి, ఇక్కడికి వచ్చే ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని రేట్లు ఉంటాయి, బయటకు ఇక్కడికి ఎట్లాంటి రేట్ డిఫరెన్స్ ఉంటుందనేది ఈ ఫ్రూట్ మార్కెట్లో తెలుసుకుందాం. ఇది వెహికల్కి ఇచ్చే గేట్ పాస్. దీంట్లో ఏ రైతు తీసుకొస్తున్నారు, దాంట్లో రైతు పేరుతో పాటు ఏజెంట్ ఎవరైతే ఉంటారో కమిషన్ ఏజెంట్ అతని పేరు, వెహికల్ నంబరు, ఎన్ని కేసులు అంటే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది గేట్ పాస్. ఈ గేట్ పాస్ ఉంటేనే మార్కెట్ యార్డ్లోకి ఎంట్రీ చేస్తారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఫ్రూట్ వ్యాపారి కూడా ఉన్నారు. వాళ్ళకు అంటే ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో, వీళ్ళు రిటైల్గా ఎట్లా అమ్ముతారని కూడా తెలుసుకుందాం. అన్నప్పుడు మీరు ఇక్కడ ఫ్రూట్స్ కొంటారు కదా, మీరు ఏమేమి ఫ్రూట్స్ కొంటారు, వాళ్ళకి ఎట్లా బయట? దానిమ్మ, నేనైతే దానిమ్మని అమ్ముతా ఓన్లీ. దానిమ్మ ఏమో కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇది ఇవాళ అయితే చాలా ఉంది సరుకు, చాలా ఎక్కువ వచ్చింది సరుకు. ఇవాళ ఒక 4 రోజుల నుంచి చాలా ఎక్కువ వస్తుంది. కొంచెం అగ్వైన దానిమ్మలు ఇంకా ఎర్రగా ఉంటాయి, మంచిగా ఉంటాయి కాయలు. ఇవాళ బండి పైన ఉంటుంది, కర్ణాటక అని రాసి ఉంటుంది బండ్లు. ఇంకా రాజస్థాన్ నుంచి వస్తుంది, ఇంకొక నెల కావాలి దానికి. అయితే బండ్లు ఎక్కడ వాళ్ళు అంటే రైతులే పంపిస్తారా, లేకుంటే అక్కడ డ్రైవర్ ఉన్నాడు, ఆయన డ్రైవర్ అని కర్ణాటక తీసుకొచ్చిండు. రైతులు పంపిస్తారు, ఇక్కడ సేట్లు అమ్ముతారు. ఇక్కడ అంటే మీరేం చేస్తారు ఇక్కడ? నేనేమో ఒక రిటైల్ హోల్సేల్ తీసుకుని రిటైల్గా అమ్ముకుంటా. అంటే ఎంత ప్రాఫిట్ తోటి అమ్ముతారు? ప్రాఫిట్ ఒక పెట్టెకి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని ఒక 50 పెట్టెలో 100 పెట్టెలు అమ్ముకుంటాం. రిటైల్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు తీసుకుపోయి బండ్ల పైన రోడ్ల పైన చిల్లర అమ్ముకుంటారు వాళ్ళు. దాని అంటే మీరు ఇక్కడికి ఉన్న బయట అమ్మేదానికి రేట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఒక పీస్కి ఒక 2 రూపీస్ 3 రూపీస్ అట్లా తింటారు వాళ్ళకి. ఇట్లా నేను బాక్స్ మొత్తం ఇచ్చేస్తాను. 10 కేజీస్ బాక్స్ ఉంటుంది. 10 కేజీ వరకు 100 పడ్డదా నాకు 110కి ఇచ్చేస్తాను. ఒక క్వాంటిటీ ఎక్కువ ఉండేది కాదు. 10 బాక్స్ 100 బాక్స్ తీసుకుంటారు, కొంత 50 బాక్స్ తీసుకుంటారు, కొందరు 10 కావాలి, ఒకరికి 2 కావాలి, ఒకరికి 5 కావాలి, అట్లా రకరకాల గిరాకులు వస్తారు ఇక్కడ. ఇంకా జామకాయలు అంటే ఆడ ఉంటాయి, సీతాఫలం కంటే ఆడ ఉంటాయి. మొత్తం మార్కెట్ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి, అన్ని లభిస్తాయి. అంటే ఒక్కొక్కసారి రేట్లు అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. ఎందుకైతే షార్టేజ్ అయినా సరుకు తక్కువ వచ్చింది మజార్లో, అప్పుడు రేట్లు ఎక్కువ అవుతాయి. సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తక్కువ అవుతాయి. ఎందుకట్లా అంటే మిగతా బయట అన్ని చూసుకుంటే అన్ని ఎంఆర్పి రేట్లు తోటి ఉంటాయి, కానీ ఫ్రూట్స్కి అయితే ఎక్కడైనా పోయినా మీరు ఏదన్నా షార్టేజ్ ఉంటే రేట్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎక్కడైనా సరుకు ఎక్కువ ఉంది రేట్ తగ్గిపోతుంది, అంతే. అంటే డైలీ ఎన్ని లోడ్లు వస్తాయి ఇట్లాంటి దానిమ్మకాయ? ఉంటాయి ఒక 15-20 బండి దాకా ఉంటాయి. చిన్న బండి ఈ బండిలో ఒక 300 పెట్టెలు ఉంటాయి, 300 బాక్స్ ఉంటాయి. ఓకే, ఒక బాక్స్ ఎన్ని కాయలు ఉంటాయి? అది సైజ్ని బట్టి ఉంటుంది. సైజ్ని బట్టి, సైజ్ పెద్ద సైజ్ ఉంటే కాయలు తక్కువ ఉంటాయి, చిన్న సైజ్ ఉంటే కాయలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి అంటే ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు రైతులు వచ్చి? ఏ ఊర్లోకి తీసుకెళ్తారు? కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర అక్కడి నుంచి తెస్తారు. ఇక్కడ మన లోకల్లో మొత్తం తెలంగాణ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచే ఫ్రూట్స్ అన్ని ఇక్కడ నుంచి వెళ్తాయి. ఫ్రూట్స్ మొత్తం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. పెద్దది యాపిల్ బేర్ అంటారు దీనికి, షోలాపూర్ నుంచి వస్తుంది. అంటే మీరు ఎట్లా అమ్ముతారు? ఇక్కడ మార్కెట్లో తీసుకొస్తారు కదా, ఇది బీట్ చేసేస్తారు. అంటే ఎంత బాక్స్ లెక్క ఉంటుందా, లేకుంటే టన్నుల లెక్క? లేదు, బాక్స్ లెక్క ఉంటుంది. ఒక బాక్స్ ఎంత ఉంటుంది? ఇది 10 కేజీలు ఉంటుంది. బాక్స్ 10 కేజీలు 200-300 అమ్ముతుంది. బాక్స్కి 200 రూపాయలు. 200-300 అమ్ముతుంది. అంటే మీరు మొత్తం ఇక్కడ హోల్సేల్ అమ్ముతారు కదా? హోల్సేల్. మనకు చూసుకున్నట్టయితే గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రేప్స్ వీళ్ళు ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తారు, ఇక్కడికి వీళ్ళు ఏ విధంగా అమ్ముతారు, ఇక్కడికి వచ్చి ఎవరెవరు తీసుకెళ్తారు అనేది కూడా అడిగి తెలుసుకున్నా. భయ మీ పేరు? బసవరాజ్ అండి. ఓకే, గ్రేప్స్ ఉన్నాయి కదా, ఎక్కడ నుంచి వస్తాయి మీకు? గ్రీన్ వచ్చేసి అనంతపూర్ నుంచి వస్తుంది, బ్లాక్ వచ్చి బెంగళూరు నుంచి వస్తుంది. అంటే డైలీ ఎంత లోడ్ వస్తుంది ఇక్కడ? డైలీ 2-3 బండ్లు వస్తాయి. దాంట్లో ఎంత ఉంటాయి, ఎంత వెయిట్ ఉంటుంది? అలా ఎన్ని టన్స్? బండ్లు వచ్చేసి 1500 బాక్సులు ఉంటాయి. 2-3 బండ్లు వస్తాయి డైలీ. అంటే ఎన్ని టన్నుల వరకు వస్తాయి? అంటే ఒకటి 10 కేజీలు ఉంటుంది. దాన్ని బట్టి 1000-800 మన రిక్వైర్మెంట్ బట్టి. అంటే ఎట్లా తెప్పిస్తారు మీరు? రిక్వైర్మెంట్ అంటే మీకు తెలుసు, డైరెక్ట్ రైతుల నుంచి వస్తుంది మనకి. అంటే మీరు ఇక్కడ ఎట్లా బాక్స్ లెక్క అమ్ముతారు కదా? బాక్స్కి ఎంత ఉంటుంది ఇప్పుడు? బాక్స్ 600-550 అట్లా. అంటే డైలీ రేట్ చేంజ్ అవుతుంటుందా? ఫిక్స్ ఏమి ఉండదు, డైలీ ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది. అంటే రేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు ఇక్కడ? రైతులది.
రైతులే ఫిక్స్ చేసి ఇస్తారా? ఓకే. ఇప్పుడు మీరు బాక్స్ లెక్క అమ్ముతారు ఇక్కడ, ఒక బాక్స్కి ఎంత అంటారు? 550 600 బయట తీసుకోవాలి ఎట్లా అమ్ముకుంటారు? బయట వచ్చేసి 120 150 కిలో అంటారు. ఇది చూసారా సీతాఫల్, ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా, మన అరిచేతిలో కూడా పట్టట్లేదు. ఇట్లాంటిది ఇక్కడ వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ కేజీ చెప్తున్నారు. ఎంత చీపో తెలుసా? ఇప్పుడు ఇదే కనుక మనం బయట తీసుకుంటే 100 రూపీస్ ఆ పైన ఉంటుంది. ఇక్కడ మనం గడ్డి అన్నార మార్కెట్లో, ఫ్రూట్ మార్కెట్లో వస్తే ఇక్కడ ఇట్లాంటి ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ధరకు కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇవన్నీ హోల్సేల్గా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. రిటైల్ में बेच है क्या? होलसेल में बेचता ఓన్లీ హోల్సేల్ लेके होलसेल बेचता रिटेल नहीं ओनली होलसेल ఓన్లీ హోల్సేల్ గానే బేస్ అమ్ముతామని చెప్తున్నారు. इधर का फैसिलिटीज कैसे है? इधर का है फैसिलिटीज थोड़ा, लेकिन 3 शेड इन शेड कुछ भी नहीं है, धूप में खड़ के कारोबार करना पड़ता बस। अगर 3 शेड इन शेड थोड़ा डाल के दे दिए तो क्या है, थोड़ा अच्छा हो जाता। और आपको ये मार्केट बहुत दूर लगा है ना? इससे पहले बहुत दूर लगा है। बहुत दूर लगाने की वजह क्या है, वहाँ ट्रैफिक जाम हो रहा था। अभी हमको यहाँ अच्छा है, सहूलत है यहाँ पर, वहाँ पर से बेहतर यहाँ पर है, और गिराक भी अच्छा हो गया यहाँ पर। पहले शुरू थोड़ी तकलीफ हुई, बाद में जो सो अभी जम गया हमको, अभी बेटर है। उधर अच्छा है, इधर ही इधर अच्छा है साहब, इधर अच्छा है, इधर ट्रैफिक का प्रॉब्लम नहीं है, कुछ नहीं है, इधर बेहतर है। उधर से अच्छा इधर हो गया। ఏం పేరమ్మా మీది? ఏ ఊరు? ఏం పేరు? కళావతి ఏ ఊరు? లాలాపేట. అంటే మీరు రైతా లేకుంటే ఇక్కడ రైతు కాదండి, బీట్లో కొన్నాం మేము. ఎట్లా ఏం రేట్ తోటి ఉన్నారు ఇది? కొన్నది చెప్పాలనా? మేము 400 450 కొన్నాము, 500కి ఇచ్చేస్తాం. అంటే ట్రే మొత్తం 400. 450. ఇది సీతాఫల్ వచ్చేసి హైబ్రిడ్ కాదు, ఇది డైరెక్ట్ ఊర్లో పండిన పండు ఇది సీతాఫల్. హైబ్రిడ్ అంటే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఊరు కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది. అది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. హైబ్రిడ్ అంటే దీంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ క్వాలిటీ స్వీట్గా ఉంటుంది. హైబ్రిడ్లో ఎక్కువ షుగర్ క్వాంటిటీ ఉండదు కాబట్టి ఆ షుగర్ పేషెంట్లు ఎక్కువ తినొచ్చు అని చెప్తున్నా. అయితే ఇది మనం లోకల్లో పండిన సీతాఫల్ కాబట్టి దీంట్లో షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కొత్త ఇక్కడ బాటసింగారంకి వచ్చారు కదా? బాగానే ఉంది, ఇక్కడ కూడా బాగానే ఉంది, ఇక్కడనే కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ మొత్తం షెడ్స్ ఇట్లా అవన్నీ ఏం లేవు మరి? కొంచెం షెడ్స్ అనేది వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి మాకు, నిల్చోలేము, మాల్ అంతా ఖరాబ్ అయిపోతుంది వర్షంలో తడిస్తే, మళ్ళీ మాకు లాస్ అయిపోతుంది. 50,000 పెట్టుకున్నా 20,000కైనా ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు వర్షం వస్తుంది. తీసుకోవాలి, మళ్ళీ లాస్ పెట్టుకొని అమ్ముకొని ఇంటికి పోవాలి. ఎందుకు లాస్ ఎందుకు అమ్ముతావు? బిజినెస్ చేసేది లాభాలకు అమ్ముతారు. బిజినెస్ చేస్తే లాభాలకే చేస్తారు. లాభాలు చేస్తే ఒక రోజు వస్తాయి, ఒక రోజు పోతాయి. రోజు 300 కూలి అయితే చాలు. మరి లాస్ వచ్చిందా? లాస్ అయితే అట్లా ఉంది, గిరాకీ లేదు, ఏం చేస్తాం? ఇవాళ ఎందుకు లేదు? నిన్న మొన్న ఉందా? నిన్న మన గిరాకీ ఉంది ఎవరికిడికి, ఇక పట్టినా 3 పెట్టెలు అమ్మినా అంతే. ఎన్ని పెట్టెలు తీసుకున్నావు మొత్తం? తీసుకున్నా ఒక 50. 3 పెట్టెలు అమ్మినావా? ఎంతసేపు అయింది కొన్ని? పొద్దుగాల 6 గంటలకు 5 గంటల బస్కి వస్తాం నేనే. ఇప్పుడు మళ్ళీ 4 అవుతుందో 5 అవుతుందో మేము పోయి. ఏ ఊరు నుంచి వచ్చినావు? కొత్తపేట నుంచి వస్తాం. ఇంతకుముందు అక్కడే ఉండే కదా మార్కెట్? అక్కడ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇక్కడికి వచ్చి మాకు టైం పాస్, ఆడికి బస్సులకి వెళ్ళి రావాలి, ఇడికి దిగాలి, మళ్ళీ పోవాలి, 7 బస్సులు దొరకాయి, నిలబడి పోవాలి, నిలబడి రావాలి. బస్సులు కూడా తక్కువ చేసిండు. మీరు ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఇక్కడ నుంచి తీసుకోవద్దా? సీతాఫలం కొనుక్కోపోతారా? ఏ ఊరు తీసుకోపోతున్నారు? సూర్యాపేట. అక్కడ మీరు అంటే హోల్సేల్ అమ్ముతారా, రిటైల్ అమ్ముతారా? మళ్ళీ మన షాప్ ఉందా? షాప్లో ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉన్నాయండి రేటు? అనుకూలంగా మంచిగా. అంటే మీరు ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెంట్ పెట్టుకొని అమ్ముకోండి, అంటే కొంత లాభాన్ని కూడా అమ్ముతారు కదా? ఎంత లాభం? ఇక్కడ అక్కడ 30 రూపాయలు తేడా కిలోగా? అంటే ఇక్కడ మీరు మొత్తం పెట్టెల్లాగా ఉంటారు కదా? పెట్టె లెక్క, పెట్టె 500 రూపాయలు, మనం అర కేజీ లెక్క అమ్ముతాం. అంటే ఎట్లా ఉంది, గిరాకీ బాగుందా? గిరాకీ మంచిగా ఉంది. అంటే సీజనల్ ఫ్రూట్ కదా ఇది. ఇంకేమేమి తీసుకుంటున్నారు మీరు? ఓన్లీ సీతాఫలాలు. ఇప్పుడు సీతాఫల సీజన్ కాబట్టి ఇప్పుడు ఏ తినే వస్తువుగా ఆ సీజన్లో అమ్ముతాం. అంటే ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్? ఆ సీజన్ అమ్ముతాం. మొన్న డ్రాగన్ అన్నాం, డ్రాగన్ రేట్ పెరిగాయి, మళ్ళీ సీతాఫలాలు వచ్చాయి. సీతాఫలం ఇప్పుడు ఎట్లా ఉంది డ్రాగన్? ఎట్లా ఉంది? బాగుంది. రేట్ ఎట్లా ఉంది? డ్రాగన్ ఇప్పుడు వచ్చేసి 140 రూపాయలు పడుతుంది. ఈ సీజన్లో 100 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు పడ్డది. ఇప్పుడు 150 రూపాయలు ఉంది. అంటే మీకు ఇక్కడ ఉంటే ఈజీగా ఉందా లేకుంటే కొత్తపేటలో ఉన్నప్పుడు ఈజీగా ఉంది? ఈయన కొద్దిగా ఆడించి ఛార్జీలు ఎక్కువ అవుతాయి, ఇంట్లో ఛార్జీ దగ్గర మాకు ఇక్కడ బళ్ళు దాబాలు దొరుకుతాయి, అక్కడ 3 దుక్కులు మార్చాలి. అంటే ఇక్కడ బాటసింగరంలో అయితేనే మీకు బాగా అనుకూలంగా ఉంది. तोतापरी बहुत मीठी है, चटनी के साथ में खाने की बहुत बढ़िया लाजवाब है तोतापरी। बाहर से आ रही आंध्रा से।
अभी आंध्रा सीजन है बैंगलोर क्या? में अभी सीजन, हाँ स्टार्टिंग है तोतापरी स्टार्टिंग है। कुछ दिन में 4-5 दिन में आम आ जाएगा खाने का, मीठा आम आएगा एकदम। ये हाइब्रिड है लोकल का है? लोकल का हाइब्रिड नहीं होता, ये फार्म का होता। किसान क्या करता है, इसको फॉर्म में बहुत टाट पतरी बांध के अच्छा करके पिन्नी लगा के बनाता। एक तोतापरी में कम से कम खर्चा आता 30 रुपए में, 30 रुपए खर्चा आता उगाने में किसान को। अभी मार्केट में रेट है इसका 1500। ये होलसेल बेस है आप रिटेल बेस है इसका? रिटेल में बेचते, होलसेल में नहीं। रिटेल में बेचते हैं गोराबंडा। हाँ, क्या रेट में बेचते हैं उधर? पपाई 30-40, इधर कितना रेट मिलता है? इधर 20, 50 ऐसे ही रहता। एक पीस को? एक पीस नहीं, किलो रहता। किलो रहता। आप कैसा बेचते हैं उधर पीस के वैसे? नहीं, किलो बेचते 40-35 ऐसा। इधर 25 में लेके जाते, 20 में लेके जाते। बाटा सिंगाराम मार्केट उधर गोराबंडा अपना। तो आपको 1 किलो में 20 रुपये आता प्रॉफिट? हाँ प्रॉफिट। उधर 25 पड़ता हमारे को ले जाके किराया हमारी लेके। ऐसा कैसा है इधर मार्केट? कैसा है मार्केट? अच्छा है बाटा सिंगाराम। ఫెసిలిటీస్ कैसे है आपका? పార్కింగ్ और हमाले पूरा अच्छा है बराबर। అంటే మీరు ఎట్లా రిటైల్గా అమ్మడానికి తీసుకెళ్తారు లేకపోతే షాప్కి తీసుకెళ్తారా? ఓకే. ఇట్లా రేట్ ఇక్కడికి అక్కడ మీరు ఎంత ప్రాఫిట్ పెట్టుకుంటారు? అంతగా ఏం లేదు, కాకపోతే నిర్మాణ జర ఆపిల్ తక్కువ ఉండే, జర ఎక్కువ ఉన్నాయి. పుచ్చకాయ కూడా జర ఎక్కువ రేట్ ఉంది. ఓకే. అంటే ఇంతకుముందు అక్కడ కొత్తపేటలో ఉండే కదా, అక్కడికి ఇక్కడికి ఏమన్నా ప్రాఫిట్ ఉందా లేకుంటే ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అక్కడ మంచిగా ఉందా ఇక్కడ మంచిగా ఉందా? మామూలుగా అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు, ట్రాఫిక్ ఉండేది, అట్లా వాళ్ళే వచ్చేసిపోయేది. ఇప్పుడు కాకపోతే మా సొంత వల్ల మేము వచ్చి తీసుకెళ్తాం, ట్రాఫిక్ లేదు కాబట్టి వచ్చి తీసుకెళ్తాం. అంటే అక్కడ నుంచి ఇక్కడే బెటర్గా ఉందండి? ఇక్కడే బెటర్ ఉంది. అక్కడైతే ట్రాఫిక్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది, డీలర్లు వచ్చి వాళ్ళు వేసిపోయేది బండ్లు అట్లా. ఇప్పుడు ఏంటంటే మామూలుగా బండ్లు ఉన్నాయి కాబట్టి మేమే సొంతంగా వచ్చి తీసుకెళ్తాం, సొంతంగా షాప్ అట్లా. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంది అన్నట్టు, ఆ టైమో కొంచెం టైట్ ఉండేది అట్లా. ఇక్కడ మనకు వాటర్ మిలన్ ఉంది. ఈ వాటర్ మిలన్ ఎక్కడ నుంచి తెస్తారు? వీళ్ళు రైతులా లేకుంటే ఏజెంట్లా అనేది తెలుసుకుందాం. అంటే మీరు వాటర్ మిలన్ తీసుకొచ్చారు కదా, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఇది బాబ్నా నుంచి తీసుకొచ్చాం. అంటే మీరు వండించారా? రైతు దగ్గర తీసుకొచ్చాం, రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ వచ్చి అమ్ముకొని. అంటే అక్కడ ఎట్లా కొంటారు మీరు రైతుల దగ్గర? కేజీ లెక్క. కేజీ లెక్క అంటే ఎంత? కేజీకి ఎంత? ఇక్కడ 15, 16, 12 రూపాయలు మాలను బట్టి. ఇప్పుడు ఎదురుగా కనపడే మాలు 9 రూపాయలు అమ్ముతుంది. ఇది టాప్ మాల్ వచ్చేసి 15, 16 రూపాయలు అమ్ముతుంది. రైతు దగ్గర 14, 13 రూపాయలు అట్లా. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, 1.5 రూపీస్ పడుతుంది, రూపాయన్నర అట్లా. ఈ బండికి 15, 16 వేల రూపాయలు కిరాయి. 10 టన్నుల మాల్ వస్తుంది ఒక బండ్ల. 9 టన్నులు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ఇట్లా రూపాయన్నర ట్రాన్స్పోర్టేషన్. రైతు దగ్గర 13, 14 రూపాయలు. వేరేసి ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముకుంటే ఒక 50 పైసల మందం అట్లా బండి మొత్తం అమ్మితే 2,000 నుంచి 3,000 రూపాయల ఆదాయం వస్తుంది. మొత్తం ఈ డీసీఎం అమ్మితే మీకు వచ్చేది 2,000 మాత్రమే. కనపడే వ్యవస్థ వేరు, జరిగే ప్రాసెస్ వేరు. ఇప్పుడు ఇది కొత్తపేటలో కూడా ఇంతకుముందు ఉండే కదా ఫ్రూట్ మార్కెట్, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఏదో హాస్పిటల్ కడతాం అది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అక్కడ నుంచి ఆ రోజు మేము రోడ్ల మీద అమ్మినాం, పోలీసులతో తన్నులు తిన్నాం, జిహెచ్ఎంసీలతో తన్నులు తిన్నాం, రకరకాల ఇబ్బందులు పడ్డాము, రోడ్ల మీద ఉన్నాం. సో అప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వచ్చి మమ్మల్ని ఇలాంటి ఒక ఎడారి ప్రాంతంలో వదిలేసి వెళ్ళింది. సో మేము కోయడ మార్కెట్ కట్టిస్తాం మీకు అక్కడికి వెళ్ళని అన్నారు. అప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది చాలా పోరాటాలు చేసినాం, రోడ్ల మీద నిలబడి మాకు సరైన నీడ, సరైన ఇది లేకపోతే మేము ఎట్లా బతకాలి ఏంది. సో 4 రైతులు వచ్చినప్పుడు మేము వాళ్ళని ఏడ కూర్చోబెట్టాలి, ఏ చెట్టు కింద కూర్చోబెట్టాలి, వాళ్ళకు డబ్బులు ఏడ ఇవ్వాలి. ఒక బండి జరిగితే 50 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుని సార్ రైతుకి ఎట్లా ఇవ్వాలి, తన ఊరికి ఎట్లా చేర్చాలనే విషయాల మీద పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ రోజులలో చాలా గొడవలు జరిగినాయి. చాలా భయపడి కూడా ఈ రోజుకి వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. సో తెల్లారితే కానీ రాలేని పరిస్థితి అండి. దూరంగా ఉన్న వాళ్ళకు దగ్గర పట్ల ఉన్న వాళ్ళంటే రావచ్చు, వాళ్ళ ఏరియా వాళ్ళ కథ కాబట్టి. దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా భయమే, తెల్లారితే కానీ రాలేని పరిస్థితి, సాయంత్రమే కాకముందుకి వెళ్ళాల్సిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన పార్కవర్గం చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఒక ఇది నిర్వహిస్తాను రావడం, కలవడం, నిరంతరం కలవడం. రీసెంట్గా జరిగిన పాలకవర్గాలు కూడా మమ్మల్ని పిలిపించి ఇది కాదు, ఇది మీకు సమస్యలు ఉంటే చెప్పండి చేద్దాం అది అని చెప్పేసి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు అది చేస్తున్నారు, మంచెడలన్నీ చూస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. చేయండి గొడవలు కాకుండా చూస్తూనే ఉంటారు. మీరు మిమ్మల్ని మళ్ళీ ఇంకా కోహడ దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్తాను, అది ఇంకా లాంగ్ కదా లో లాంగ్ అవుతుంది. నా ఇల్లు లోపలికి ఉందని చెప్పేసి నేనైతే రోడ్ మీద కావాలని కొట్లాడలేను కదా. మీకు సిటీలో ఉన్నప్పుడు లోకల్ పబ్లిక్ కూడా వచ్చి మీ దగ్గర కొనుక్కొని వెళ్ళారు. మరి ఇప్పుడు అక్కడ కోహడ ఇక్కడ కూడా వస్తున్నారు కదా. ఇప్పుడు కష్టపడి డ్రైవర్లు వాళ్ళు అంతా తిప్పలబడి ఇక్కడ కూడా వస్తున్నారు కదా. అది సొంతం అని అంటే మేము వాళ్ళని పబ్లిక్ తగ్గిపోతారు కదా మీకు గిరాకీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏముండేనండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏముండే చెప్పండి, ఏం లేదు కదా. మేము అక్కడ క్రికెట్ ఆడినామండి, పైన వాలీబాల్ క్రికెట్ ఆడినాం, ఖోఖో ఆడినాం, దెబ్బలు తగిలించుకున్నాం. మేము గిరాకీ లేక ఏం లేక బయటికి వెళ్తే పోలీసులు తీసుకుని లోపల వేసారు. ఏం చేయాలో తెలియక మార్కెట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు మేమందరం కలిసి క్రికెట్ ఆడుకున్నాం. ఇక్కడ వాలీబాల్ ఆడినాం, ఖోఖో ఆడినాం, ఆడ కంకర్ ఉండే
దాని మీద పిల్లలు వద్దురా అంటే దుంకి మోకాలంతా మోచేతులంతా చెప్పలు లేపుకున్నారు. ఆ రోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి. కానీ ఇప్పుడు అట్లా లేదు. తాగునీటి వ్యవస్థ ఉంది, బాత్రూమ్ వ్యవస్థ ఉంది. లేడీస్ బాత్రూమ్ పోతే ఇబ్బంది అవుతుంది సార్ అంటే అవి కట్టించరు. వాటర్ లేవంటే వాటర్ పెట్టిస్తున్నారు. ఇక్కడ క్యాంటీన్ వేయించారు, మాకు టిఫిన్లకు దానికి ఇబ్బంది అవుతుందని అంటే వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఇక మొత్తానికి మొత్తం అని అంటే ఒక రోజులో అయ్యేది అసంభవం. తను కూడా అది మొన్న మాకు ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం కూడా వీళ్ళు చెప్తే తెలిసి అవగాహన పెంచుకొని మాట్లాడుతున్నాం. కోయడాకి వెళ్తే ఖచ్చితంగా మాకు అదే సొంత ఇల్లు లాగా ఉంటుంది, మాకు అక్కడనే బాగుంటుంది, ఆడికి వెళ్ళగలుగుతాం. ఎంతవరకు ఇది కిరాయి. మీకు అక్కడ కొత్తపేటలో ఉండడం మంచిగా ఉందా, ఇక్కడికి వచ్చినా మంచిగా ఉంది? కొత్తపేటలో బాగానే ఉంది, ఇక్కడ కూడా ఇక్కడ అలవాటు అయిపోయింది. అంటే ఇక్కడ కొంచెం గిరాక్ తగ్గిందని చెప్తున్నారు కదా, తగ్గింది అక్కడ ఉన్నంత. దాంతో మీకు కూడా తగ్గుతుంది కదా? తగ్గింది కదా, గిరాక్ ఉంటేనే కదా అమ్మాలకు కూలి పడేది. గిరాక్ లేని అమ్మాలకు ఎట్లా పడుతుంది? పడదు కదా. తినడానికి తాగడానికి కానీ తినడానికి కానీ ఫెసిలిటీస్ రోడ్ మీద ఉంటే ఉంది, అక్కడ కొత్తపేటలో ఉన్నంత ఏం లేదు. ఎక్కువ లేవు ఫెసిలిటీస్ అయితే ఏం లేవు ఇక్కడ మీకు? నీళ్ళు ఏం ట్యాంక్ లేవు, అడగట్లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు, ఆ బాత్రూమ్ కూడా చక్కగా లేదు. महाराष्ट्र है सर, कितना दिन लगता है आपको उधर से इधर आने के लिए? 3 दिन और 2 दिन लगता है। 2 दिन आने में। कहाँ से खरीद के लेते हैं आप? महाराष्ट्र से आता है। किसान से लेके आते हैं, नहीं तो दूसरा? किसान से आता है। रेट कैसा गिरता है? वो महाराष्ट्र में भेजने का आपका उधर मार्केट नहीं है क्या? मार्केट है ना, मगर ये इधर ला करके बेचते, किसान इधर देते। अब क्या रेट में बेचते, सेट बेचते, हम लोग हमारे करने वाले। अच्छा, हमारे कितना कूली कितना देते हैं आपको? मुझे वो 10 रुपये कम पे मिलते, 20 किलो पे बस ये मिलते। आप महाराष्ट्र से आके इधर रह रहे हैं ना? अपन बिहार के रहने वाले हमारे करते इधर हैदराबाद में रह गया हमारे क्या? हर रोज कितना लोड हमारे? कभी 10 टन बिकते, कभी 20 टन बिक जाते। 5 आदमी 6 आदमी काम करते बस। क्या आपको कोत्तापेट में भी है ना, उधर भी काम किया आपने? हाँ, कोत्तापेट में भी काम किया। उधर अच्छा है, इधर अच्छा है? कोत्तापेट में अच्छा था, इधर अच्छा नहीं है। कोई भी सही नहीं है, सदा वो नहीं है, बाथरूम नहीं है, पानी का तकलीफ है। वो टंकी उनकी लगाया हुआ पानी उन्हीं के लिए बहुत दिक्कत होता है पीने के लिए। उधर अच्छा था फिर? हाँ, इधर अच्छा था कोत्तापेट, हर जगह टंकी लगा हुआ। ये पाइनएप्पल है ना, ये कहाँ से लेके आते? केरला से लेके आते। हाँ, कितना दिन लगता है उधर से इधर लाके आने? 2 दिन लेके आने का? अच्छा, कितना दिन रहता है वो पूरा फ्रूट? एक फ्रूट कितना दिन? फिलहाल तो कच्चा है अभी, पक्का कच्चा इसमें साइज बनाते हैं, उधर से डायरेक्ट मिला के आता पूरा। कैसा किलो बेच रहे? किलो के हिसाब से मिलते हैं, नहीं तो कैसा बेचते हैं? पीस के हिसाब से भी, किलो के हिसाब से भी। तुम्हारे को टन लिए किलो के हिसाब से, और पीस के हिसाब से 100-200 होना था, तो पीस के हिसाब से देते। एक पीस को कितना है? फिलहाल तो थोड़ा रेट कम हो गया, 40-50 के एवरेज में एक पीस। हाँ। अब केरला में कितना में लेते? वो केरला का रोज का रेट रहता उधर, वो हमारा आसामी दूसरा है। आप नहीं बोलते? हाँ, नहीं बोलते। तो इधर से लेके जाके उन लोग बाहर बेचते हैं ना, कि कैसे बेचते? जैसा कि इन्हें कोत्तापेट के पार्टी ऑटो लेके जाते, 1000 दाने 2000 दाने ऐसा लेके जाते। वो चिल्लर में बेचते, हो उनको प्रॉफिट होता, हम क्यों बोलते होलसेल में बेचते। अब केरला बोले तो दूसरा स्टेट है ना, उधर से इधर लेकर ट्रांसपोर्ट और 1400 किलोमीटर है, उसका भाड़ा रहता। कितना प्रॉफिट में बेचते हैं इधर? कितना % प्रॉफिट? प्रॉफिट कुछ भी नहीं, कस्टमर ज्यादा है तो प्रॉफिट मिलता, कस्टमर नहीं तो लॉस में से पूरा ऐसा है। पूरा लॉस? हाँ, कभी लॉस में गया ऐसा? रोजाना जाता, अभी कस्टमर ही नहीं है ना। सीजन डल है, धूप खाने में बोले तो चलेगा, अभी सीजन डल है तो बिजनेस से चलना पड़ता हो। अच्छा, कम की ज्यादा की फायदा क्या कुछ भी नहीं है, बिजनेस से चलना पड़ता है ऐसा है। सीजन है तो कितना लोड लेके आते? सीजन है तो 2 लोड रहता, कभी 3 रहता। अच्छा, अन सीजन में कितना? हाँ, सीजन में 1 रहता गाड़ी। अच्छा, जो आप डायरेक्ट जाके फार्मर से लेके आते नहीं उन लोग? नहीं, हमारा आसामी रहता उधर, गाड़ियाँ भिजाते रहता, हम वो हिसाब से बेचते रहते। ఇప్పుడు మనం ఆపిల్ స్టోరేజ్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ ఆపిల్స్ మనకి ఎక్కువగా శీతల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడే పండుతాయి. మన భారతదేశంలో కాశ్మీర్లో కూడా ఎక్కువగా ఆపిల్స్ పండుతాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆపిల్స్ అనేది కొన్ని కోల్డ్ స్టోరేజ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ బాక్స్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఆపిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ దేశాల నుంచి వస్తాయి అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ ఆపిల్స్ అమ్ముతున్నారో వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నాం. भाई आप आपिल बेच है ना, ये कहाँ से आते हैं ये पूरा? ये टर्की दूसरा कंट्री से इधर आता है, इंपोर्ट कर लेते हैं आप? हाँ, आप डायरेक्ट इंपोर्ट करते हैं, नहीं तो दूसरा वाला सेट करते हैं। और मुंबई से इंपोर्ट होता है।
मुंबई से इधर इम्पोर्ट होता है, ये टर्की देश का है। अच्छा, कितना तरह का रहता है इधर? इधर कई सा देश का रहता है, न्यूजीलैंड, इधर साउथ अफ्रीका, ईरान। अच्छा, रेट कैसा है? ये 3000 3000 को कितना पीस आता है इसमें? అంటే कैसा पीस है? किलो के हिसाब से बेचते हैं, नहीं तो पीस के हिसाब से? बॉक्स में कितना आता? बॉक्स में 100 पीस, 150 पीस। अच्छा, बोले तो एक पीस 25 रुपये 30 रुपये ऐसा గిడతా. అచ్చా, వీళ్ళు టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అంటే డైరెక్ట్గా కాకుండా ఇది ముందు టర్కీ నుంచి ముంబైకి వస్తుంది, ముంబై నుంచి వీళ్ళు హైదరాబాద్కి ఇంపోర్ట్ చేసుకుంటారని చెప్తున్నారు. అయితే ఇది వచ్చేసి ఒక పీస్ దాదాపు 25 నుంచి 30 రూపాయలు పడుతుంది అంటున్నా. అంటే ఇది సైజు, చిన్న సైజు పెద్ద సైజు డిఫరెంట్ సైజు ఉంటాయి కదా, ఆ సైజుని బట్టి కూడా రేట్ మారుతుందని చెప్తున్నారు. అమ్మ ఇది ఏందమ్మా ఇది? ఓకే, ఎట్లా అంటే బయట ఎట్లా మార్కెట్ రేటు బాగానే ఉందా, మీకు ఎట్లా అమ్ముతున్నారు? బాగానే ఉంది రేటు. ఇప్పుడు ఇది ఎట్లా తీసుకుంటారు? ఇదా 400 తీసుకున్నాం. 400 బాక్స్ ఉంటుందా? 400 బాక్స్. ఎన్ని ఉంటుంది దాంట్లో, ఎన్ని పీసులు ఉంటాయి దాంట్లో? 60 కాయలు. మీరు ఎట్లా అమ్ముతున్నారు బయట? 105. మొత్తం మీరు 400 బాగా తీసుకుని 100కి అయితే చాలా బాగానే ప్రాఫిట్ వస్తాయి. అయితే మీరు తీసుకెళ్తున్నారు ఆబ్లు కారు, ఇంత కాస్ట్లీ పెట్టి తీసుకెళ్తున్నారు కదా, ఒకవేళ మిగిలినాయి అనుకో ఏం చేస్తారు మీరు? మళ్ళీ మిగిలితే ఖరాబ్ అయితే పడేస్తాం. ఎన్ని రోజులు ఉంటాయి అవి? 2 రోజులు 3 రోజులు. అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి అంటే? ఫ్రిడ్జ్లో పెట్టాం అవి, ఇక ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఫ్రిడ్జ్లో అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని కొంచెం కచ్చి తీసుకుంటాం. ఈ రోజుకి అమ్మాలంటే పండు తీసుకుంటాం. ఎట్లా ఉంది ఇక్కడ? అంటే కొత్తపేట మార్కెట్ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడనే బాగుంది, ఎందుకంటే కులాస ఉంది, అక్కడనే ఇరుకుంటుండే, అది కూడా బాగానే ఉంది. దగ్గర ఉంది, ఇదేం దూరం, మా కందుకూరు నుంచి దూరం చాలా. మనం ఇప్పటివరకు మన దగ్గర గ్రీన్ గ్రేప్స్ అట్లాగే బ్లాక్ గ్రేప్స్ చూసాం, కానీ ఇది కొంచెం రెడ్ ఆర్ పింక్ టైప్లో ఉంది ఈ గ్రేప్స్. ఒకసారి టేస్ట్ చేద్దాం. నాకు తెలిసి ఇది ఇండియా అయితే కాదు. సేమ్ మనం ఇక్కడ మన దగ్గర దొరికే గ్రేప్స్ ఉంటాయి, గ్రీన్ కలర్ గ్రేప్స్, అదే టేస్ట్ ఉంది. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏందని అడుగు. ఈ గ్రేప్స్ రెడ్ కలర్లో ఉన్నాయి కదా మన దగ్గర, అంటే జనరల్గా గ్రీన్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గ్రీన్ కూడా వస్తాయి సీడ్లెస్, చైనా నుంచి వస్తాయి. చైనా నుంచి వస్తాయి. ఓకే, ఇవి ఇండియాలో వండవు? ఇండియాలో వండి. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు పడుతుంది మీరు చైనా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే? ఇంపోర్ట్ చేయడానికి వస్తాయి మనకి ఒక 10-15 డేస్లో వస్తాయి. అట్లా ఆర్డర్ ఎట్లా చేస్తారు మీరు? ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారు? బాంబే నుంచి తెప్పిస్తాం. అంటే బాంబేలో వేరే డీలర్ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఇంపోర్టర్స్ ఉంటారు, ఇంపోర్ట్స్ కంటైనర్ నుంచి ఇక్కడ తెప్పిస్తాం. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? దీంట్లో ఒకటి సీడ్లెస్ ఉంటుంది, చిన్న సీడ్లెస్. ఇది సీడ్లెస్ అంట, పెద్దది అవుతుందో దాంట్లో సీడ్ ఉంటుంది. ఇది సీడ్లెస్ గ్రేప్. బ్లాక్ గ్రేప్స్. ఇది బ్లాక్ గ్రేప్స్, అంటే జనరల్గా మనకు దొరికే బ్లాక్ గ్రేప్స్ దీంట్లో చిన్న సైజు ఉంటుంది, కానీ ఇక్కడ ఇది కూడా చైనా నుంచి వస్తుందా? ఇది రేట్ ఎట్లా ఉంటుంది? రేట్ వచ్చేసి ఇది మీకు 2000 బాక్స్ మొత్తానికి కిలో చొప్పున 5 kgs. 5 kgs 2000 రూపీస్. ఇది రెడ్ 7 kgs వస్తుంది. 7 kgs 1500. ఓకే. స్పెయిన్ కంట్రీ, సౌత్ ఆఫ్రికా. స్పెయిన్ నుంచి ఏమొస్తాయి? స్పెయిన్ ప్లమ్స్ వస్తాయి. ఓకే. సౌత్ ఆఫ్రికా కివి వస్తుంది, ఇరాన్ నుంచి వస్తుంది, చిల్లీ నుంచి వస్తుంది. ఓకే. డ్రాగన్ చైనా నుంచి వస్తుంది, ఆరెంజ్ సౌత్ ఆఫ్రికా, ఫ్యూజీ చైనా, ఫ్యూజీ యాపిల్, టర్కీ యాపిల్. ఇదేంటిది మొత్తం కొంచెం డెకరేట్ చేసినట్టుంది, డెకరేషన్ చేసినట్టున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? చైనా నుంచి వస్తుంది. ఇది కూడా చైనా. అంటే ప్యాకింగ్ వాళ్ళే చేసిస్తారా? వాళ్ళే చేసిస్తారు. ఓకే. స్పెషాలిటీ ఏంది? గుడ్ ఫ్రెష్ ఆపిల్, గుడ్ ఫ్రెష్ అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, జ్యూస్ బాగుంటుంది. అంటే మన దగ్గర స్టోరేజ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? కోల్డ్ స్టోరేజ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ పెడతారు. ఎన్ని రోజులు పెడతారు మీరు అట్లా? అంటే ఫ్రూట్ వచ్చిన తర్వాత 20 days. అంటే దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తారా మీరు? అంటే మార్కెట్ కమిటీ వాళ్ళు ఎంత ఉంటుంది రెంట్? అంటే మంత్లీకా ఇయర్కి ఉంటుంది? మంత్లీకి ఒకసారి రెంట్. ఇప్పుడు మీరు కొత్తపేటలో ఉన్నప్పుడు బాగుందా, ఇక్కడికి వచ్చినాక బాగుందా? కొత్తపేటలో ఉన్నప్పుడు మంచిగా. ఎందుకని? అక్కడ సిటీకి సిటీలో ఉండే ఇక్కడ కస్టమర్ కూడా అంత ఏం రావట్లేదు, రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంతైనా అది 30 years నుంచి అక్కడ ఉంది కదండి, ఎంతైనా కష్టం, ఇంత దూరం రావడం అంటే కష్టం.
మరి మిమ్మల్ని ఇక్కడ నుంచి కూడా కోహెడాకి తీసుకెళ్తా అంటున్నారు మరి అప్పుడే కోవిడ ఇంకా చాలా డేంజర్ ఉంది, అది మొత్తం అడవిలాగానే ఉంది. ఇదన్నా కొంచెం మెయిన్ రోడ్కి ఉంది కానీ అది ఇంకా లోపలికి సర్వీస్ రోడ్లో 5-6 కిలోమీటర్ లోపల ఉంది. తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటో తెలియదు కానీ చూడాలి ఇంకేమైతే. అంటే మీకు ఇట్లా మారుస్తూ ఉంటే మీకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సార్, కంపల్సరీ అవుతుంది. మరి ఎట్లా కోహెడ తీసుకోవద్దు మీకు గిరాకీ రాకుంటే మీరు వేరే దేశం నుంచి తప్పదు, ఇంపోర్ట్ కొన్ని రోజులు చేసుకుంటున్నారు. తప్పదు. Business డెవలప్ అవడానికి టైం పడుతుంది కదా. అయితే ఇప్పుడు మన కోసం ఫ్రూట్స్ ఎక్కడ స్టోరేజ్ చేస్తారా, కోల్డ్ స్టోరేజ్ ఎలా ఉంటుంది కూడా ఒక చూద్దాం మనం. అయితే ఇది కోల్డ్ స్టోరేజ్. వాళ్ళు ఫ్రూట్స్ కానీ ఆపిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కొన్ని ఫ్రూట్స్ అయితే మొత్తం ఫ్రీజర్లోనే ఉండాలి, అట్లుంటేనే కొన్ని రోజుల వరకు కూడా పాడు కాకుండా ఉంటాయి. అయితే కోల్డ్ స్టోరేజ్లో ఏముంది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్. ఇక్కడ పైన ఏసీలు ఏవైతే ఉన్నాయో అంటే దీంతో మొత్తం రూమ్ అంతా కూల్గా ఉంటుంది. దాదాపు 12 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఫ్రూట్స్ బాక్సెస్ ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం వల్లే చాలా రోజులు నిల్వ ఉంటాయి. అంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న రిటైలర్లకు అమ్మడం, ఆ టైంలో ఆ గ్యాప్లో ఇవన్నీ పాడు కాకుండా ఉండడానికి కూడా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. అయితే ఇది మార్కెట్ యార్డ్ వాళ్ళు మంత్లీ రెంటల్ బేసిస్గా కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా వీళ్ళకు ఎంత స్పేస్ అయితే కావాలి, వీళ్ళు ఎన్ని ఫ్రూట్స్ స్టోరేజ్ చేస్తారో దాని ప్రకారంగానే ఇక్కడ సైజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ కొంటున్నా బాబు, సేపులు, దానిమ్మలు, సంతరాలు, బత్తాయిలు అన్నీ కొనుక్కుంటా బిడ్డ. ఎక్కడ అమ్ముతావు? ఏ ఊరు మీది? మాది సొంత ఊరు మోత్కూరు. అబద్ధం చెప్పొద్దు కదా. ఏడమ్ముతావు? మోత్కూరులోనే అమ్ముతావా? మోత్కూరులోని లోకల్లోనే అమ్ముతా. రోజు వస్తావు ఇడికి? ఎన్ని రోజులకు వస్తావు? రాను బిడ్డ, 15 రోజులు వారానికి ఒకసారి వస్తా. అంటే 15 రోజులు వారానికి ఒకసారి సరిపోయే పనులన్నీ తీసుకోవద్దా? తీసుకోపోతా. మరి ఎట్లా రేటు గిట్టుబాటు అవుతుందా, మరి ఏమన్నా లాస్ అవుతుందా? ఇక మనం పుట్ట మందం పడతాం బిడ్డ. మరి రేట్లు చూస్తే మస్తుగా ఉన్నాయి కదా మరి ఇక్కడ. రేట్లు అంటే మనం చూసి అమ్ముకోవాలి, కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మనకి ఐక్యత ఉండి కొనుక్కునేటట్టు మనం కూడా ఐక్యత కలిగి మాట్లాడి ఇవ్వాలి. అట్లా మరి ఏమన్నా లాభం వస్తుందా? మీరు ఈడ ఎంత కొనుక్కోతున్నావు, ఆడ ఎంత అమ్ముతావు? ఈ 20,000 30,000 పెట్టుబడి పెడతా బిడ్డ. ఇక అందుకే పొట్ట బట్ట ఇంటి ఖర్చులు ఇంటి కిరాయిలు కట్టుకొని బతాం అంతే బిడ్డ. మరి ఏంది మరి ఈ వయసులో కూడా నువ్వు పనులు అమ్ముకున్నావు ఉంటున్నావు, మరి ఎవరు లేరా? అంటే మనం చేయాలి కానీ అన్న బతికినంత కాలం చేయాలి. కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? ఉన్నారు బిడ్డ, అందరు ఉన్నారు. ఉన్నా చేసే పానం ఇంకోటి చేస్తా. ఈ వయసులో కూడా నీ అంతలు నువ్వే సంపాదించుకోవాలనుకుంటున్నాను. సంపాదించుకుంటాం బిడ్డ. ఎవరి మీద ఆధారపడకుండా నీది నువ్వే సంపాదించుకుంటున్నావు. సంపాదించుకుంటా. ఇంకా నాకాడే పైసలు ఉంటాయి, ఎప్పుడు వాళ్ళ పిల్లలకి నేనే ఇస్తాం, మేమే ఇష్టం తినమని. పిల్లలకి ఎంత సంపాదిస్తావు? ఆ నెలకు తిండి పోను, అంత పోను, ఖర్చులు పోను బిడ్డ. ఒక చిట్టి వేసుకుంటా, చిట్టి కట్టుకుంటా. 10,000 సంపాదిస్తావు. ఏమైనా పెన్షన్ వస్తుందా మరి? నాకు 2,000 వస్తుంది బిడ్డ పింఛన్. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది మరి సర్కార్, కొత్త సర్కార్? అది ఇంకా తెలియదు నాన్న, అది తెలియదు బిడ్డ నాకు. ఆ 2,000 వచ్చినప్పుడే పోయి తెచ్చుకుంటా. నా పని ఏందో నేను అంతే. నీకు రాజకీయాలకి ఇట్లా ఏం సంబంధం లేదంటూ నీ పని నీకే సంబంధం ఉంటుంది కానీ బిడ్డ. ఏదైనా మాట్లాడేది ఉంటే పోతా మాట్లాడతా. పెద్ద లీడర్లతో మాట్లాడినా ఎప్పుడన్నా? మాట్లాడినా. ఏ లీడర్లతో మాట్లాడినా? అక్కడ పోయినా, ఢిల్లీ పోయినా సోనియా గాంధీ దగ్గరికి, అక్కడ మాట్లాడినా. ఏం పేరు నీ పేరు? ఏందని? మా పేరు ధనలక్ష్మి నాన్న. కొత్తపేట మార్కెట్ మంచిగా ఉందా ఇక్కడికి వచ్చినాక? కొత్తపేట అప్పుడు పోయినాం కానీ ఇప్పుడు ఆడ ఉన్నాం. ఈయనే మంచిగా ఉంది ఇక్కడ. ఎందుకు? అది మంచిగా లోకల్ ఉండే కదా. లోకల్ కాదు ఇక్కడ, మంచి విశ్రాంతిగా బాగుంది. పెద్ద గ్రౌండ్ బాగుంది ఇక్కడ. అక్కడ ఇరుకు ఉంది, పోరాకపోయేది. ఇటు అన్ని ట్రాఫిక్ జామ, ఎంతో ఇబ్బందిగా గురయ్యేది. ఇప్పుడు ఇక్కడ మంచి ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ కోహెడకి తీసుకెళ్తా అంటారు మార్కెట్ యార్డ్. మరి ఎక్కడ కోడ ఏ గంట దూరం వాళ్ళు పోతారు, మేము ఆ చుట్టూ మూల పోలేము. ఇక అడ్రస్ అంటే ఇక ఒకసారి 2 సార్లు పోతాం కానీ ఈ చిన్న పనులు ఆటోలు ఇక్కడ పోవాలంటే ఇబ్బంది జరుగుతుంది. మీకు మోత్కూరు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 70 నుండి వస్తున్నా. 70 కిలోమీటర్ ఉంటుంది. మీరంటే రాను పోను ఖర్చులు అన్నీ కలుపుకొని పెట్టుకుంటే ఏమన్నా మీకు లాభం వస్తుందా? ఇక గట్టినే మామూలుగా ఇది అంతా ఎప్పుడెప్పుడు మీకు గిరాకీ ఎక్కువ ఉంటుంది? ఇక పండుగల సీజన్ లాగా ఇట్లా ఇప్పుడు అయితే వస్తుంది గిరాకీ మంచిగా. ఇప్పుడు 1 సీజన్ కదా, బాగా రాదు. 550 रुपीज़ बिका इसका कॉस्टली.
ये आज बहुत रेट कम गया, ये कभी 600, 650, 700 रुपये जाता, आज रेट कम है। आज गिराक ट्रे में कितना रहता है? ट्रे में 120, 130 पीस रहता, 20 किलो गारंटी। 20 కిలో. हाँ, 20 kgs ఉంటుంది సార్ ఇంకా. అంటే మీరు 550, 600. ఇది 550 పోయింది, బట్ 525కి అమ్ముతున్నాం. 25 రూపీస్ తక్కువ అవుతుంది వీటిలో, అదే రేట్ అమ్ముతున్నాం. రేట్కు రేట్ ఈరోజు కాస్ట్లీ రేట్ బి లేదు, కానీ ఇది ఈరోజు గిరాక్ లేదు అసలు మండీలో. ఎందుకు? ఈరోజు ఏమైందేమో, అసలు బండిలు ఎక్కువ వచ్చినాయి ఈరోజు. బండిలు ఎక్కువ వస్తే మాల్ పోతలేదు, సేల్ లేదు ఈరోజు ఎక్కువ. అచ్చా, అంటే బండ్లు ఎక్కువ వస్తే మీకు రేట్ తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది. లేకుంటే ఇది 650, 600, 550 ఎట్లా పోతుంది. ఈరోజు రేట్ చాలా తగ్గింది, అందుకోసం జర రేట్ లేదు. రోజు ఎన్ని లోడ్లు తీసుకొస్తారు ఇక్కడికి? ఇక్కడ రోజు 3 లోడ్లు తీసుకొస్తా. లోడ్లు అయితే నాగ్పూర్ ఇల్లు తీసుకొస్తారు. రావు. మీరు ఎక్కడ నుంచి చేస్తారు? మేము ఇక్కడే దుకాణం, కేజీఎన్ దుకాణం. అంటే ఇక్కడ ఉన్న రిటైలర్స్ మీరు ఇక్కడ అమ్మేస్తున్నారు సార్. మీకు అమ్మాలి ఎట్లా ఉంది? ఏం రేట్ ఇస్తున్నారు మీకు? మాకు 12 రూపాయలు తీసుకుంటాం. అంటే 12 రూపాయలు ఎంత? ఒక బాక్స్ ఒక బాక్స్ ఎన్ని బాక్సులు తీస్తారు రోజు? ఎంత 40 వస్తే 40, 400 నుంచి 500. నీ ఏజ్ ఎంత? ఏజ్ ఉంటుంది నాకు 60 ఉంటుంది. 60? ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది ఉంటే 22, 20 కిలోల పెట్టెలు. నువ్వు ఎన్ని పెట్టెలు తీస్తావు రోజుకి? రోజు తీస్తాము 400, 500. 400 పెట్టెలు తీస్తావు? 60 ఏళ్ళ వయసులో కూడా తీసినట్టు చాలా గట్టిగా ఉన్నట్టే. మరి ఈ వయసులో కూడా ఎందుకు పని చేస్తున్నావు మరి? మళ్ళీ చేయాలి, ఎంత నిలబడితే చేయాలి. పిల్లలు లేదా నీకు? లోన్ చేసి ఇల్లు తీసుకున్నాం ముందు వల్ల. లోన్ చేయలే కదా సార్. 45 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 45 ఏళ్ళ నుంచి చేస్తున్నా? 45 సంవత్సరాల నుంచి చేస్తున్నా పని. ఇదే పని. కొత్తపేట నుంచి, పాత మార్కెట్ నుంచి, నాంపల్లి లేదా ఆడ నుంచి చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ కొత్తపేటలో మంచిగా ఉందా, ఈడ మంచిగా ఉందా మీకు? ఇదో మనకు ఆడ జామ్ అవుతుంది సార్, ఈడ అనుకూలంగా ఉంది. దూరం అయితే పర్వాలేదు, జామ్ అదే ఇక్కడ గిరాకీ కూడా ఉంటలేదని చెప్తున్నారు కదా. ఇక్కడనే వస్తున్నాయి. మిమ్మల్ని ఇడికెళ్ళి కోయడానికి తీసుకుపోతారట కదా? కోయడ పోతాం. ఈడ ఇది పర్వేట్ ఉంది, కోయడనే పోవాలని చెప్పినారు కదా చైర్మన్. అవును, ఇక ఆడ కట్టిస్తారు, పోతాం. నా పేరు మొహమ్మద్ ఖయ్యూమ్. ఓకే, మీరు ఏం చేస్తారు? న్యూ కేజీఎన్ ఫ్రూట్ కంపెనీ ఏజెంట్ నేను. అంటే ఫ్రూట్స్ మొత్తం మీరు బయట నుంచి తీసుకొస్తారు? నాకు రైతులు తెస్తారు, మొత్తం రైతు. నాకు తెచ్చేది మొత్తం రైతే. కానీ రైతులకు చాలా నష్టం ఉంది ఇక్కడ, చాలా నష్టం ఉంది. ఎందుకని? మార్కెట్ చాలా దూరం అయింది. అదిగాక మార్కెట్లో ఏమంటారు, సేల్స్ లేవా? సేల్స్ దూరం కాబట్టి సేల్స్ తక్కువ ఉంది. నష్టం ఎవరికి? రైతుకి. చాలా రైతుకి నష్టం. అంటే మీరు డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి కొంటారా, వాళ్ళు మీ దగ్గర మనకు మార్కెట్కి వస్తారు? అంటే ఎట్లా మీరు ఉన్నారని ఎట్లా తెలుస్తుంది? లైసెన్స్ ఉంది కదా మనకు, న్యూ కేజీఎన్ ఫ్రూట్ కంపెనీ ఉంది కదా మనకు. మనం అంటే పరిచయాలు ఉంటాయి కదా, ఎక్కడైనా ఢిల్లీ నుంచి అయినా కూడా, మనకు కాశ్మీర్ నుంచి అయినా కూడా, మహారాష్ట్ర నుంచి కూడా, మనకు ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా. అంటే కొత్తపేటలో ఉంటే చాలా బాగుంది. కొత్తపేటలో అంటే చాలా దగ్గర, సిటీ దగ్గర. ఇంటి నుంచి 2000 కిరా ఒక ఆటోకి. కిరా ఏ దాంట్లో నుంచి తీస్తారు? మనకు రైతు దాంట్లో నుంచి తీయాలి. అచ్చా, నష్టం ఎవరికి? రైతుకి. అంటే ఇప్పుడు ఇది కూడా ఇక్కడ నుంచి తీసేసి కోహైడ తీసుకుపోతాం అంటున్నారు. తీసుకెళ్ళాలి, పోతాం కాదు, తీసుకెళ్ళాలి. వాళ్ళ బాధ్యత. ఎందుకని? గవర్నమెంట్ బాధ్యత. అంటే అది ఇంకా దూరం కదా మీకు? లేదు, దగ్గర అవుతుంది. ఇక్కడ ఇంత దూరం రాగాలి, దగ్గర అవుతుంది, సిటీ దగ్గర అవుతుంది. అక్కడ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయండి? చాలా పెరిగే అవకాశాలు. రెండెంతులు ఇప్పుడు బాటా సింగారంలో ఎంత ఉందో దానికి డబుల్ అవుతుంది అక్కడికి కోహెడకి వెళ్తే. నా పేరు మొహమ్మద్ లతీఫ్. కొత్తపేటలో ఉన్నప్పుడు మాకు చాలా సౌకర్యాలు ఉండేవి. ఇక్కడ ఏమీ సౌకర్యం లేదు. 40 కిలోమీటర్ రావాలంటే ఈ జర్నీ కూడా చాలా మాకు కష్టమవుతుంది. పోనీకే రానికే కష్టమవుతుంది. యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు మాకు. ఇక్కడ చూడండి, మేము మొత్తం గుట్టలు చెట్టులు ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్లు లేవు, నీళ్ళ వాటర్ సౌకర్యం లేదు, నిలవడానికి నీడ లేదు. ఏమైనా వచ్చే ఈ షెడ్యూలు ఉన్నాయి. ఈ కచ్చామాల్ ఇది. ఒకవేళ వర్షాలు గిర్చాలు ఏమొచ్చినా వారిపోతున్నాయి. ఏమొచ్చినా మాకు కష్టం ఉంది. మా విజ్ఞప్తి వినాలని మేము కోరుతున్నాం సార్. ఒకవేళ వర్షం వచ్చిందంటే మీదికెళ్ళి మొత్తం వర్షం వచ్చి కింద నాతుంది. ఇది మొత్తం ఎట్లా అయిపోతుందంటే వరద అయ్యి మొత్తం నానిపోతుంది సార్. నానిపోయి మొత్తం కష్టాలు అయిపోతున్నాయి. కచ్చామాల్ ఇది లక్షల రూపాయలు మనం కొంటున్నాము. గిరాకులు లేక పరిశాన్ అయిపోతున్నాము. ఈ సౌకర్యం కల్పించండి మాకు. సౌకర్యం కల్పిస్తే మేము ఒకటే కోరుతున్నాము,
ఎందుకంటే లక్షల మాల్ ఉంది, మాకు కూడా ఒకసారి ఇక్కడ ఒక చూపు చూడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మీకు ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లం ఏం లేవు. ఇది మార్కెట్ ప్లేస్ మంచిగా లేవు ఫస్ట్ మాట. ఇది రోడ్ కూడా సరిగా లేవు. ఇది ప్రైవేట్ మార్కెట్ లేవు. మనం కొయిడాల ప్రైవేట్ మార్కెట్ మంచిగా గట్టిగా మార్కెట్ చేస్తే బాగుంటుంది. ఎండాకాలం వస్తే వర్షాకాలం వస్తే దీని కూడా ఉంటారు, అదే సమస్య. ఎంత ప్రాఫిట్ వస్తుంది? ప్రాఫిట్ గురించి ఏం లేదు సార్. ఇప్పుడు మన సిటీ నుంచి అక్కడ వరకు జనాలు రావాలకి ఇబ్బంది అవుతుంది. దూరం అయింది, 40 కిలోమీటర్ అయింది, 30-40 కిలోమీటర్ అయింది. జనాలు ఎంత బెనిఫిట్ లేవు, కానీ ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అంటే మీరు ఇది కాశ్మీర్ నుంచి తీసుకొస్తారు కదా, అక్కడ ఎంత ప్రాఫిట్ పెట్టుకొని మార్జిన్ పెట్టుకొని మీరు ఇక్కడ రోజు ఒక షేర్ మార్కెట్ లెక్క ఉంటుంది. మన బంగారం ఇట్లా రేట్ రోజు ఒకటి ఉంటుంది, ఇది కూడా రోజు ఉంటుంది. ఇవాళ ఏం రేట్ ఉంది? ఈరోజు 1000 రూపాయలు, 1100, 900 పోతుంది. మీరు అక్కడ ఎంత కొన్నారు? అక్కడ 8.5 ఒక బాక్స్కి 120 రూపాయలు కిరాయి ఉన్నాయి. అక్కడి నుంచి రావాలకి బాక్స్, వాళ్ళ మార్కెటింగ్ ఫీజు మొత్తం కలిపి అంటే ఒక్కొక్కసారి లాభం వస్తుంది, ఒక్కొక్కసారి నాశనం అవుతుంది. ఇది మన బెటర్ ఉన్నాయి, అది పాత మార్కెట్. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ రాజ్యం ఉన్నాయి, ఆ టైంలో అక్కడ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, మేము ఇది మార్కెట్ అక్కడికే చేస్తాం, కొయిడాలా చేస్తాం. ఇప్పుడు ఆయన కూడా సంవత్సరం అవుతుంది సీట్లా వచ్చి, దాని గురించి ఏం లేదు. కోడ గురించి ఏం మాట్లాడలేదు అట్లా. అంటే కోడలాడ కొత్తది కడతామని త్వరలో చెప్పారు. ఆ టైంలో ఎలక్షన్ టైంకి చెప్పారు, మేము కొత్త మార్కెట్ కడతా అని చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు ఢిల్లీ పో, హిమాచల్ పో, పెద్ద పెద్ద మార్కెట్లో పెద్ద ఢిల్లీలో మార్కెట్ ఎట్లా ఉంది? చాలా పెద్ద ఉన్నాయి. రోజుకి 20,000 వరలో వస్తుంది. 20,000, 20 కాదు 20,000 అంత పెద్ద మార్కెట్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్న టైంలో ఇక్కడ అక్కడ పెట్టింది, అందరికీ ఇబ్బంది పెట్టింది. నిజం మాట. ఇప్పుడు మిమ్మల్ని కోహిడా పంపిస్తే పోతారా? అక్కడ ఇది అగ్రికల్చర్ ల్యాండ్, అది మనది అగ్రికల్చర్ ల్యాండ్, అది అక్కడ పెడితే బెటర్. అంటే ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ గిరాకీ అవుతుంది మీకు? గిరాకీ అవుతుంది. గిరాకీ గురించి సమస్య కాదు, ఇది పర్మనెంట్ కాదు కదా. మనం పర్మనెంట్ ఒక ప్లేస్ చూపిస్తే మనిషి ఎట్లయినా ఉంటాడు అక్కడ. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇక్కడ యాపిల్స్ అమ్ముతారు. ఇంతకుముందు మనం చూసింది ఏదైతుందో అది ఇంపోర్టెడ్ యాపిల్. ఇవి మాత్రం ఇక్కడ మనకు లోకల్, అంటే ఇండియాలో జమ్మూ కాశ్మీర్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో పండిన యాపిల్స్ ఏమవుతున్నాయి ఇవి మొత్తం అక్కడ నుంచే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 4-5 రోజులు పడతాయని చెప్తున్నారు. అయితే ఇవి ఇక్కడ ఈ రేట్ చూసుకుంటే మాత్రం ఇప్పుడైతే మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. అయితే కొన్ని రోజుల్లో మాత్రం మాకు చాలా ప్రాఫిట్ వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం మాకు ప్రాఫిట్ రావడం లేదంటున్నారు. అయితే ఇలాంటి పెద్ద యాపిల్ ఏదైతే ఉందో ఇది దాదాపు 20 రూపాయలకు ఒక పీస్ చొప్పున ఇక్కడ అమ్ముతున్నారు. అయితే వీళ్ళు రిటైల్గా కాకుండా హోల్సేల్గా అమ్ముతున్నారు. అంటే ఒక బాక్స్లో మొత్తం పెట్టి అమ్ముతారు. ఆ బాక్స్లో దాదాపు 200 రూపాయలు ఉంటాయి. మనం వెనకాల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బాక్స్ కనిపిస్తుందా, ఈ బాక్స్లోనే ఆపిల్స్ అలాగే కాశ్మీర్ నుంచి కానీ హిమాచల్ ప్రదేశ్ నుంచి కానీ వస్తాయి. దాదాపు ఒక్కొక్క బాక్స్లో సైజుని బట్టి 100 నుంచి 200 పీసెస్ కూడా ఉంటాయి. దీనికి రేటు ప్రకారంగా చూసుకున్నట్టే మాత్రం దాదాపు 20 నుంచి 21, 22 రూపాయల వరకు కూడా వస్తుంది. బయట మాత్రం ఇది ఒక్కొక్కటి దాదాపు 30 రూపాయలు, 40 రూపాయలు, ఇట్లా 100కు 4, 5 అట్లాగే 100కు 2 చొప్పున కూడా అమ్ముతున్నారు. ఇండియాలో 2 చోట్ల మాత్రమే యాపిల్స్ ఎక్కువగా పండుతాయి, ఒకటి కాశ్మీర్, ఒకటి హిమాచల్ ప్రదేశ్. ఇవి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు. డైరెక్ట్గా కాశ్మీర్లో ఉన్న రైతులు కానీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న రైతుల నుంచి కూడా వీళ్ళు డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్స్ పెట్టుకొని అక్కడ మార్కెట్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ నుంచి వివిధ జిల్లాలకు, హైదరాబాద్లోని అన్ని ఏరియాలకు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. వీళ్ళకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం కనీసం 4-5 రోజులు పడుతుంది. ఇట్లాంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో అక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లాంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి బాక్సులలో వీళ్ళు అక్కడ నుంచి యాపిల్ తీసుకొస్తారు. ఈ సైజుని బట్టి బాక్సులు ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ సైజు వచ్చేసి కొన్నిట్లో 100 పీసెస్, ఇంకొన్నిట్లో 200 పీసెస్ కూడా ఉంటాయి. అయితే ఈ యాపిల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నారు. ఇది 10 నుంచి 11 రూపాయలు పడుతుంది. ఇదే పీస్ను దాదాపు మన బయట బండి మీద కానీ ఫ్రూట్ షాపులలో కనుక కొంటే 100కు 4, 5 చొప్పున ఇట్లా ఇస్తారు. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి వీళ్ళు కూడా బయట అమ్మడానికి వీళ్ళు వేరే చోటు నుంచి తీసుకొస్తారు. వాళ్ళు కూడా కొంచెం మార్జిన్ వేసుకొని ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతారు. ఇదే కనుక మనం బయట కొనాలంటే మాత్రం చాలా రేట్ ఉంటుంది. పేరు వెంకట శివయ్య, మాది మార్కాపురం, ఆంధ్ర, ప్రకాశం జిల్లా. మేము ఫ్రూట్స్ కొనడానికి బాట సింగార్ మార్కెట్కి వస్తుంటాం. అంటే మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు స్పెషల్గా ఫ్రూట్స్ కొనడానికి? ఏమేమి ఫ్రూట్స్ కొంటున్నారు? యాపిల్, కమలాలు, సీతాఫలాలు, డ్రాగన్ ఫ్రూట్స్, పైనాపిల్, కర్బూజా, ఆల్ ఐటమ్స్. హోల్సేల్ షాప్ మాది మార్కాపురంలో. అక్కడ హోల్సేల్ షాప్ అంటే ఇక్కడ హోల్సేల్గా తీసుకెళ్ళి అక్కడ హోల్సేల్గా అమ్మేస్తారు మీరు.
అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు మీరు ఇక్కడికి? నెలకి 8 ట్రిప్పులు వస్తాయి, 8-10 ట్రిప్పులు వస్తాయి. అంటే వారానికి 2 ట్రిప్పులు వస్తుంటాయి. ఓకే. అంటే ఎట్లా ఉంది ఇక్కడ మార్కెట్ ఎట్లా ఉంది? ఇది మార్కెట్ బాగుంది. హైదరాబాద్లో పెద్ద మార్కెట్. అంటే మీకు ఆంధ్రాలో కూడా మార్కెట్లు ఉన్నాయి అక్కడ లేవు మార్కెట్. లేవా? విజయవాడ పోవాలా, విజయవాడ కొద్దిగా చిన్న మార్కెట్, హైదరాబాద్ పెద్ద మార్కెట్. ఓకే. అంటే రేట్స్ అక్కడికి ఇక్కడికి ఇక్కడే మేలు, ఆల్ ఐటమ్స్ ఉంటాయి, బాగుంటుంది. అంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకు రిటైల్ మార్కెట్ వాళ్ళకి అమ్ముతారా? అంటే గిట్టుబాటు అవుతుందా మళ్ళీ మీ రేట్కి ఆ రేట్కి? మీ మార్కెట్ ఉండడం చాలా దూరం కదా? అవుతుంది, అంటే అక్కడ అమ్ముకునే వాళ్ళకి ఇస్తాం. వెంకట్ శివ ఇతను కూడా మార్కాపురం, ఆంధ్రాలో మార్కాపురం ఉందో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వచ్చి హైదరాబాద్లో ఉన్న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచే పనులు తీసుకెళ్తా అని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఫ్రూట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, పల్లవి న్యూస్, హైదరాబాద్.